చక్కెరపార తయారు చేసే విధానం. ముందుగా బేకింగ్ సోడా హాఫ్ స్పూను, అలాగే కస్టర్డ్ పౌడరు, నెయ్యి, షుగరు, వాటరు హాఫ్ కప్పు తీసుకోవాలి. అలాగే 2 కప్స్ దాకా మైదా పిండి. ఇప్పుడు ఒక ప్లేట్లో హాఫ్ కప్పు వాటర్ పోసి దాంట్లోనే హాఫ్ కప్ దాకా నెయ్యి వేసుకోవాలి. దాంట్లోనే షుగర్ కూడా పౌడర్ చేశాను. షుగర్ని ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంట్లోనే హాఫ్ స్పూన్ దాకా ఇలైచీ పౌడరు వేసి బాగా కలపాలి. షుగరు బాగా కరిగిపోయింది, ఎందుకంటే పౌడర్ చేసాం కాబట్టి షుగర్ ఫాస్ట్గా వాటర్లో కరిగిపోయింది. నెయ్యి కూడా ఈ వాటర్లో బాగా కరగాలన్నమాట. అలా కరిగేంత వరకు కలిపి అప్పుడు మనం దగ్గర పెట్టుకున్న ఈ యొక్క మైదా పిండిని వేసి కలపాలి. అలా కరిగిపోయింది కాబట్టి దాంట్లో మైదా పిండి కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. 2 కప్స్ దాకా మైదా పిండి పడుతుంది. అలాగే హాఫ్ స్పూను కస్టర్డ్ పౌడర్, అలాగే బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా పడుతుంది. అలాగే కొంచెం సాల్ట్ వేసాను. అలాగే ఇలైచీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం కొంచెంగా ఈ పిండిని వీటినన్నిటిని కూడా కలపాలి. బాగా మనం చపాతీ ముద్దలాగా డోని కలపకుండా లైట్గా కలుపుతూ ఉంటాను అన్నమాట. అలా కలిపితే మంచిగా అవి వేగుతాయి. కొంచెం కొంచెం వేసుకుని బాగా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలపకూడదు అన్నమాట. దీన్ని ఒక 15 మినిట్స్ వరకు కలిపిన ముద్దని మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు పొడిపిండి చల్లుకొని మనం చపాతీ చేసేటట్టుగా 1/4 ఇంచ్ వరకు మందంగా ఉండేటట్టుగా ఒత్తుకోవాలి. పొడిపిండి చల్లుకొని ఒత్తుకోవాలి. ఇప్పుడు వీటిని స్క్వేర్ షేప్లో, డైమండ్ షేప్లో మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత చాకుని కింద నుంచి ఇలా తోసినట్లయితే మనకి అవి వాటంతట అవే ఊడొచ్చేస్తాయి. ఇప్పుడు బాగా మరిగిన ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్కొక్కటి వేసి అవన్నీ కూడా పైకి వచ్చేంత వరకు కూడా వీటిని అన్నిటిని కూడా వేసి పైకి రావాలి. అవే వాటంతట అవే తేలుతాయి అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా వేసేసిన తర్వాత అవన్నీ పైకి తేలుతాయి. అప్పుడు మళ్ళీ మనం స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లో మనం వీటిని వేయించుకోవాలి. వాటిని అలాగా కలుపుతూనే ఉండాలి.
అలా కలిపినట్లయితే అవి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయన్నమాట. చూసారు కదా, ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు వాటిని తీసి వేరే ప్లేట్లో పెట్టుకున్నట్లయితే బాగా చల్లారుతాయి. చల్లారిన తర్వాత అవి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. వీటిని మనం 15 days వరకు స్టోర్ చేసుకోవచ్చు. అంతే, స్వీట్ చక్కెరపార రెడీ.